అంతరిక్షంలో వ్యోమగాములు వెళ్ళిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ బ్రష్ చేసుకోవాలనుకోండి. బ్రష్ చేసుకోవాలంటే ఏం కావాలి? కనీసం ఒక 1 లీటర్ వాటర్ మీకు కావాలి కదా! అవును. సో, మీకు ఏదైనా సరే అంతరిక్షంలో తీసుకోవాలంటే చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. ఒక 5,00,000 నుంచి 20,00,000 మీరు పెట్టుకోవచ్చు. అయితే వారు ఏం చేశారు? ఇంజెస్టిబుల్ టూత్ పేస్ట్ అని ఒకటి కనుక్కున్నారండి. హుహు. ఇంజెస్టిబుల్ టూత్ పేస్ట్ అంటే మీరు ఆ బ్రష్ ఇలా చేసేసుకుంటారు. చేసిన తర్వాత స్వాలో చేస్తారు. అయితే ఈ యొక్క టూత్ పేస్ట్ ఇప్పుడు అమెరికాలో కొన్ని హాస్పిటల్స్‌లో వాడుతా ఉన్నారు. అక్కడ ఉన్న కొంతమంది పేషెంట్స్ ఉంటారు. వాళ్ళు యాక్చువల్‌గా కదలలేరు, మెదలలేరు అండ్ ఊంచలేరు కూడా. సో, మీరు బ్రష్ చేసేసేసి వాళ్ళు సాల్వ్ చేసుకోవచ్చు. ఇట్లా ఒక 2,000కు పైగా రీసెర్చెస్ ఆల్రెడీ అక్కడ కనుక్కున్నారు గత 2, 3 దశాబ్దాలుగా. వాటిని మనం తెలుసో తెలియకో వాడుతూ ఉన్నామండి. ఇంకా మనం వాడే విట్రిఫైడ్ టైల్స్ మీరు తీసుకోండి. అంటే ఎగ్జాక్ట్లీ విట్రిఫైడ్ టైల్ కాదు అంతరిక్షంలో వాడేదానికి. దాని ఇన్స్పిరేషన్తో మనం ఈరోజు ప్రతి పేదవాడి ఇంట్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. అవును. ఒకప్పుడు మార్బల్ స్టోన్స్ ఉండే, ఇప్పుడు విట్రిఫైడ్ టైల్స్ ఉన్నాయి. ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే ఈవెన్ స్పేస్ మెడిసిన్లో కూడానండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు యాక్చువల్గా ఏమవుతుందంటే ఇలా మీరు అసెంట్ అయ్యేటప్పుడు వెళ్ళేటప్పుడు మీకు థర్మామీటర్ అనేది మనం ఇక్కడ పెట్టుకుంటాం. అయితే వాళ్ళు ఏం చేశారు? ఇంజెస్టిబుల్ థర్మామీటర్ ఒకటి కనుక్కున్నారు. చిన్న క్యాప్సూల్ లాంటిది మీరు వేసేసుకోవాలి. ఇంజెస్టిబుల్ అది మీ కడుపులో వెళ్ళిపోయి అక్కడ ఉంటుంది. అంటే ఇది వెళ్ళే ముందు వేసుకుని అలా ఉంటుంది ఉంటుంది, అక్కడే ఉంటుంది అది. మళ్ళీ తర్వాత అది ఇట్ విల్ కమ్ టు డ్యూ ఛానల్. అయితే ఇప్పుడు ఏం చేశారు? ఆ ఒక ఇంజెస్టిబుల్ థర్మామీటర్ని స్పోర్ట్స్ పర్సన్స్కి ఇస్తున్నారు అమెరికాలో. ఎందుకంటే వేడికి తన శరీరంలో వేడికి తన పర్ఫార్మెన్స్ ఎక్కడ ఇదవుతుంది అని తెలుసుకొని దాని తగ్గట్టుగా చేయడం. సో ఈ రకంగా చెప్పుకుంటూ వెళ్తే చాలా పరిశోధనలు, మానవాళికి ఉపయోగపడే ఎన్నో పరిశోధనలు ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో జరుగుతున్నాయండి.